ఇవాళ రేప బ్రిటన్ ప్రధానమంత్రి రాజీనామా అయితే కన్ఫామ్ అయిపోయింది. కీర్ స్టార్మర్ వచ్చాక బ్రిటన్ ఎలా నాశనం చేశాడో మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. ఏమేం జరుగుతుంది ఏంటి అంది ఎప్పటికప్పుడు మాట్లాడుకున్నాం. మొన్ననే నేను మొన్నే ప్రస్తావించా రాజీనామా చేయబోతున్నాడు అన్నటువంటి. మంగళవారం అంటున్నారు, అదేంటనేది తేలాలి. వాస్తవంగా కీర్ స్టార్మర్కి సంబంధించి తాజాగా ఎంపీగా ఎన్నికైన ఆండీ బర్న్హామ్ని ప్రధానిగా నియమించేటటువంటి అవకాశం, బాధ్యతలు అప్పగించేందుకు లేబర్ పార్టీ ప్రయత్నిస్తోందట. బర్న్హామ్ ఎన్నిక అనంతరం శుక్రవారం చేసిన ప్రకటన కీర్ స్టార్మర్ కట్టుబడి ఉన్నారని, పదవిని వీడే ఆలోచన లేదని ప్రధాన కార్యాలయం అంటుంది. అయితే పరిస్థితి వేరుగా ఉంది. బర్న్హామ్ కనీసం 300 మంది లేబర్ ఎంపీలు మద్దతుగా ప్రకటించే అవకాశం ఉందని గార్డియన్ చెప్తోంది. స్టార్మర్ సోమవారం పదవి నుంచి తప్పుకునే అవకాశం ఉందని చెప్తోంది. ఆదివారం జరిగిన భేటీలో కీర్ స్టార్మర్తో బర్న్హామ్ ఎలాంటి దాపరికాలు లేకుండా మాట్లాడారని, బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరినట్లు లేబర్ పార్టీ నేత ఒకళ్ళు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన అగ్రికి ఆజ్యం పోసేలా ఉంది. వలస విధానం వంటి కీలక అంశాలు విఫలమైన స్టార్మర్ పదవి నుంచి దిగడం ఖాయమంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. స్టార్మర్ రాజీనామా వదంతుల నేపథ్యంలో మంత్రి పీటర్ కైల్ స్పందిస్తూ రాజకీయపరమైన వాస్తవ పరిస్థితిని ఆయన బేరుజు వేస్తున్నారని చెప్పుకొచ్చారు. స్టార్మర్ పదవి నుంచి తప్పుకునేందుకు నిరాకరించిన పక్షంలో లేబర్ పార్టీ మరో నేతను ఎన్నుకునే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఆయన కొనసాగాలని కోరే అవకాశం ఉందని చెప్తున్నారు. అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవడానికి బదులుగా ముందుగానే వైద్యులకి అవకాశాన్ని ఎంచుకుంటారని భావిస్తున్నారు. మాజీ ఆరోగ్య మంత్రి వెస్ట్ స్ట్రీటింగ్ ప్రధాన రేసులో ఉన్నాడు అన్నది కూడా ప్రచారం జరుగుతుంది.